హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే యాక్చువల్గా సైజింగ్ అండ్ ఫార్మింగ్ అంటే ఎన్సీసీ సంబంధించి టాపిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి లాస్ట్ క్లాస్ ఏం చెప్పామంటే యాక్చువల్గా మీకు లాస్ట్ క్లాస్ ఏం చెప్పారంటే డెమో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో ఎస్పెషల్లీ ముందుగా మా ఎయిన్మోస్కి అలాగే మా క్యాడెట్స్కి, అంటే క్యాడెట్స్ అంటే కో క్యాడెట్స్ కూడా కాదు, మా సబ్ జూనియర్స్ అన్నమాట, వీళ్ళ థ్యాంక్స్ అండి. ఎస్డి అండ్ ఎస్డబ్ల్యూ ఇద్దరు కూడా మాకు బాగా అంటే సపోర్ట్ చేశారు వీడియోస్ కోసం అని చెప్పేసి. సో సెషన్ 6లో మనకి సైజింగ్ అండ్ కమెంట్స్ చెప్పడం జరిగింది. తర్వాత సెషన్ కొద్దిగా వీడియోస్ కొంచెం గ్యాదర్ చేస్తే కొంచెం టైం అయితే పెట్టింది, బట్ ఫైనల్లీ సక్సీడ్ అండి, సాధించేసే చేసే వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ జూనియర్స్ దగ్గర నుంచి. సో లాస్ట్ మనకి మ్యాప్ రీడింగ్ క్లాస్ బై ఆర్మీ పిఎస్ స్టాఫ్ ద్వారా క్యాంప్లో అయితే ఒక వీడియో నేను షూట్ చేయడం జరిగింది, అది అప్లోడ్ చేసా. సో ఇవాళ మనం ఏంటంటే డైనముడ్, డైనముడ్ బాయేముడ్ అంటే ముడ్లు అనమాట, అన్ని ముడ్స్ కూడా అంటే డైనముడ్ అవనండి, బాయేముడ్ అవనండి, పీచే ముడ్, ఆధార్ డైనమ్, మొత్తం ఆ ముడ్స్ అన్ని కూడా మెయిల్ అండ్ ఫిమేల్ అంటే అబ్బాయిల చేత అమ్మాయిల చేత ఇద్దరు కూడా లైవ్ డెమో వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో మీకైతే క్లారిటీగా ఇప్పుడైతే మీకు ఇస్తున్నా, లైవ్ అనమాట, మా జూనియర్స్ తీసుకున్న లైవ్ అన్నది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే అమ్మాయిల విషయంకి వచ్చేసరికి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నా, అంటే అబ్బాయిలు ఏందో ఇబ్బంది కాదు, బట్ ప్రెజెంట్ కల్చర్ మీకు తెలుసు, సో దాని నుంచి ఇబ్బంది లేదు. మా కాలేజ్ స్టూడెంట్స్ అటువంటి ఇబ్బంది అయితే లేనే లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి తప్పట్టద్దు, డౌట్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నుంచి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. చాలా మంది కొత్తగా ఎన్సీసీ జాయిన్ అయిన వాళ్ళు తెలియదు కదా, సో వాట్ ఈస్ వాట్ అనేది, సో వాళ్ళ కోసం డెమో వీడియో చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే సౌదర్న్ విశ్రమ్, డైనముడ్, బాయేముడ్, పీచేముడ్, ఆదా డైనముడ్, ఆదా బాయేముడ్, ఇంతేసి పీచేముడ్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం సౌదర్న్ విశ్రమ్కి వెళ్తాము. సో మనకి విశ్రమ్ పొజిషన్ చూసారు కదా, విశ్రమ్ పొజిషన్ అనేది మనకి ఈ మాత్రం ఉండాలి. మన ఫుట్స్ని కావాలని మీరు గమనించండి, ఫుట్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. పర్సన్ అంటే యాక్టివ్నెస్ కాదు, జస్ట్ ఓన్లీ అలాగా డీలాగా కాదు, యాక్టివ్నెస్ కాదు, జస్ట్ అంటే పరేడ్ అనేసరికి వాళ్ళు ఏంటంటే జర్క్నెస్ ఇస్తారు. సో బ్యాక్ పొజిషన్ చూడండి ఒకసారి విశ్రమ్లో ఉన్నప్పుడు. సో బ్యాక్ పొజిషన్ చూసారు కదా, క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ పొజిషన్ చూసారు, హ్యాండ్ అనేది మనకి ఈ రకంగా ఉండాలన్నమాట, ఈ రకంగా అయితే ఫోల్డ్ చేయాలి. ఇంకా బ్యాక్ అంతా నార్మలే, హెడ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెస్టర్న్లో ఉన్నారు కదా వీళ్ళు, సౌదర్న్ కాస్టింగ్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తాను. ప్రేడ్ సౌదర్న్ చూసారు కదా, సౌదర్న్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫుట్ ఏదైతే ఉందో బెల్ట్ లెవెల్ లేపారు, బెల్ట్ లెవెల్ లేపేసి మనకి రెండు కూడా వీ షేప్, మనకి ఫుట్ చూసుకున్నట్లయితే బ్యాక్ అంటే మడం అనేది రెండు మడలు టచ్ అవ్వాలి, ఫింగర్స్ మధ్యన వీ కట్ అనేది కనిపించాలి. చూడండి ప్రతి క్యాడెట్ కూడా వీ కట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ది లెగ్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను, అంటే వీ కట్ ఎట్లా ఉండాలని చెప్పేసి, బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్యాండ్ అనేది చూసారు కదా, మనకి ఇక్కడ షోల్డర్ నుంచి కింద వరకు ఎంత లెవెల్గా ఉంది ఆ రకంగా హ్యాండ్ అయితే ఫోల్డ్ చేయాలి. అండ్ సౌదర్న్లో ఉన్నప్పుడు పర్సన్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే కన్ను రెప్ప అయితే ఆర్పొచ్చు కానీ ఇంకా పెండింగ్ మొత్తం బాడీ అంతా కూడా స్టిఫ్గా ఉండాలన్నమాట. సో ఇది ఇప్పుడు విశ్రమ్ చూడండి, పరేడ్ విశ్రమ్. ఓకే, ఇప్పుడు మీకు సౌదర్న్ విశ్రమ్ అంటే తెలిసింది. ఇప్పుడు మనకు డైనముడ్, బాయేముడ్, పీచేముడ్ అలాగే ఉన్నాయి కదా ముడ్స్ అనేది మీకు తెలిసింది కదా. సో యాక్చువల్గా మనకి ముడ్ అనేది MUR అనమాట ముడ్ అనేది, బట్ మాకు ప్రాక్టికల్గా అలవాటు అవడం వల్ల ముడ్ అని చెప్తున్నాము. అది నెగిటివ్గా తీసుకోవచ్చు, అంటే వినడానికి వేరే పదం వస్తుంది కానీ అది ప్రాక్టికల్గా ఇదే. సో క్యాడెట్స్ ప్రేడ్ సౌదర్న్, ప్రేడ్ డైనముడ్. చూసారు కదా, డైనముడ్ అనేసరికి మన రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎలా మూమెంట్ వచ్చింది, అలాగే వాళ్ళు ఎలా తిరిగారు, ఇది యాక్చువల్గా డైనముడ్. సో ఇంతిసే అంటే ఏంటి, ముగ్గురు ఒకేసారి డైనముడ్ తిరగని అది చెప్తాను చూడండి. ప్రేడ్ ఇంతిసే డైనముడ్. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే డైనముడ్ చేసేసారు ఇంతిసే ఓకే, కానీ కరెక్ట్గా స్టాంపింగ్ అని కరెక్ట్ పడాలంటే చిన్న టిప్ ఏంటంటే సెంటర్ పర్సన్ ఉన్నారు కదా, సెంటర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే కమాండర్కి, అంటే నాకు వినిపించకూడదు కానీ వాళ్ళకి వినిపించేలాగే జస్ట్ అంటారనమాట, అంటే ఆటోమేటిక్గా ఒకేసారి అందరూ ఫుట్ లేపి స్టాంప్ చేయడం అవుతుంది. సో మీకు డైనముడ్ చూసారు, ఇంతిసే డైనముడ్ చూసారు. ఇప్పుడు బాయేముడ్ ఎట్లా అంటే క్వైట్ ఆపోజిట్, అంటే డైనముడ్కి క్వైట్ ఆపోజిట్ బాయేముడ్ అనమాట. సో ప్రేడ్ బాయేముడ్ చూసారు కదా. ఇప్పుడు చూడండి, నీకు ఎగ్జాంపుల్ చూడండి, మన ఫ్రంట్ పర్సన్ తప్ప బ్యాక్ పర్సన్ అసలు కనిపించట్లేదు, అంటే అంత కరెక్ట్గా అంత నీట్గా ఉన్నారు చూసారు క్యాడెట్స్ అనేవి. ఈ క్యాడెట్స్ మాత్రం AML కాలేజ్ స్టూడెంట్స్ అండి. సో అంటే నేను కూడా AML కాలేజ్ స్టూడెంట్నే, కాకపోతే
రిలీవ్ అయిపోయాను కదా, సో నాకు ఐడియా అనేది ఇప్పుడు వచ్చింది. సో మా జూనియర్స్ చేస్తాను, సబ్ జూనియర్స్కి సబ్ జూనియర్స్ అనమాట. సో డైనమోడ్ బాయేమోడ్ తెలిసింది, ఇంతిసా బాయేమోడ్ కూడా సేమ్ అండి. పరేడ్ ఇంతిసా బాయేమోడ్ జసక్తే జసక్తే. ఓకే, జసక్తే అంటే ఏంటంటే మళ్ళీ చేయి నాన్న అని చెప్పేసి అనమాట. మళ్ళీ చేయి నాన్న కాదు, మళ్ళీ చేయి అనమాట. పరేడ్ ఇంతిసా బాయేమోడ్. ఓకే, చూసారు కదా. అంటే క్యారెట్ కానీ తప్పు చేస్తే మళ్ళీ మనకి చేసే విధానం నచ్చిపోతే జసక్తే అని చెప్తాను అనమాట. అంటే హిందీ వర్డ్ అది, అంటే మళ్ళీ చెయ్యి అని తెలుగులో అర్థం అనమాట. సో నెక్స్ట్ బాయేమోడ్ అయిపోయింది, డైనమోడ్ అయిపోయింది, పీచేమోడ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పీచేమోడ్ అండి. సో పీచేమోడ్ ఎట్లా తిరగాలి అని చెప్పేసి చెప్తున్నా చూడండి. పరేడ్ పీచేమోడ్. ఓకే, చూసారు కదా, పీచేమోడ్ కూడా సేమ్ అండి. మొత్తం 360 degrees అనమాట. అంటే 360 కాదు, 180 degrees, హాఫ్ అనమాట. ముందు నోడు వెనక్కి నోడు కంప్లీట్గా, అది పీచేమోడ్ అనమాట. సో మనకి బాయేమోడ్ డైనమోడ్ పీచేమోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆదా అంటే మీకు తెలుసు హాఫ్ అని చెప్పేసి. సో ఆదా బాయేమోడ్ చెప్తాను చూడండి, కాస్ట్ ఎట్లా ఉందో. పరేడ్ ఆదా బాయేమోడ్. సో చూసారు కదా, హాఫ్ అంటే ఇట్లా జరగాలి. అంటే యాక్చువల్గా వాళ్ళు అంటే మీకు ఏ విధంగా చెప్పాలి, ఇప్పుడు మీరు సూర్యుడు తిన్నగా ఉన్నారు, సో రైట్కి తిరిగి ఏం చేస్తారు, కంప్లీట్గా రైట్ తిరగకూడదు, లెఫ్ట్ అని కంప్లీట్ లెఫ్ట్ తిరగకూడదు. రైట్కి లెఫ్ట్కి మధ్యన ఒక 45 degrees ఉంటుంది కదా. సో 45 degrees అనమాట ఆదా అంటే. సో ఇప్పుడు ఆదా బాయేమోడ్లో ఉన్నారు కదా వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే నేను డైనమోడ్ చెప్తాను. అంటే నేను మర్చిపోయా, నాకు యాక్చువల్గా నేను ఆదాలో ఉన్నారని నేను మర్చిపోయా. వాళ్ళకి గుర్తుంది, వాళ్ళు ఎప్పుడు కాన్సన్ట్రేట్గా ఉంటారు కదా. సో పరేడ్ డైనమోడ్. చూసారు కదా, యాక్చువల్గా నేను డైనమోడ్ చెప్పా, వాళ్ళేంటి ఆదా తిరిగారన్న డౌట్ మీకు వచ్చింది కదా. సో అదేం కాదండి, వాళ్ళు ఇంతకుముందు ఆదాలో ఉన్నారు కాబట్టి, ఆదా బాయేమోడ్ కాబట్టి. సో క్యాజువల్ డైనో చెప్పాను కాబట్టి వాళ్ళు ఆదాకి వెళ్ళారు. సో ఇక్కడ మనకి డైనమోడ్ బాయేమోడ్ పీచేమోడ్ ఆదా డైనమోడ్ ఇంతిసే పీచేమోడ్ చెప్పలేదు కదా. సో కరెక్ట్ ఆదా బాయేమోడ్ జసక్తే. పరేడ్ ఆదా బాయేమోడ్. ఓకే, సో ఇప్పుడు ఇంతిసే పీచేమోడ్ చెప్పబోతున్నాము. సో పరేడ్ ఇంతిసే పీచేమోడ్. సో అంటే అప్ అండ్ అవుతుంది కొద్దిగా. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్స్ అనమాట, సో కొద్దిగా డ్రిల్ అప్ అండ్ అవుతుంది. బట్ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం అయితే చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ముడ్లని అయిపోయినాయి, డైనమోడ్ బాయేమోడ్ ఆదా డైనమోడ్ పీచేమోడ్, ఇంకా ముడ్లని అయిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు మీకు లాస్ట్లో అబ్బాయిలో చేయించా, సౌదర్న్ కానీ విస్టమ్ కానీ డైనమోడ్ కానీ బాయేమోడ్ కానీ పీచేమోడ్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు కూడా ఎట్లా చేస్తారు, అంటే ఎట్లా చేయాలి, ఒక శాంపుల్ మీకు తెలియాలి కదా, అంటే ఎట్లా చేస్తారని చెప్పేసి. సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మా కాలేజ్నే ఏఎంఎల్ కాలేజ్నే, మా సబ్ జూనియర్స్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. సో పరేడ్ సావధాన్ పరేడ్ సచ్ డైన్సే సచ్ హాఫ్ హ్యాండ్స్. సో హాఫ్ హ్యాండ్స్ ఎందుకు చెప్పారంటే ఎక్కువ స్ట్రెంత్ లేదు కాబట్టి హాఫ్ హ్యాండ్స్ చెప్పా. అదే ఫుల్ హ్యాండ్స్ అంటే కంప్లీట్గా లెంత్ పెడతారు. సో అబ్బాయిలు చేస్తారు కదా అట్లా అన్నమాట. బాయే దేఖ్ सामने देख परेड डायनेमोड परेड बायेमोड परेड पीछे मुड़ परेड पीछे मुड़ परेड आधा डायनेमोड परेड पीछे मुड़ పరేడ్ ఆదా డైనమోడ్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, డైనమోడ్ బాయేమోడ్ ఆదా డైనమోడ్ పీచేమోడ్ చేశారు కదా, అట్లాగే మీకు సచ్ డాన్స్ చేశారు కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సెల్యూట్స్, అన్ని సెల్యూట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికీ కనుక మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తది అసలు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, డౌట్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.